ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, గనులు, అభిషిక్తులు ఎజ్రా గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియ కుమారుడు జాన్ వెస్లీకి నిండు దీవెనలు. మీ అందరికీ నేను సుపరిచితమే, కొత్తవాడిని ఏమీ కాదు. అందరికీ వందనాలు. ఏదో కొంతమందికి నేను తెలియకపోవచ్చు. నా పేరు పాస్టర్ వాసు. నేను విజయవాడలో సేవ జరిగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగునని నీకు మేలు కలుగును. యోబు జీవితంలో భయంకరమైన దుర్బలమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న సమయంలో, అన్నీ కోల్పోయి, తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి, శరీరాన్ని కూడా కుళ్ళుపట్టిన సమయంలో, బూడిదలో కూర్చొని దుఃఖపడుతున్న సమయంలో ఆయన ఆదరించడానికి తన స్నేహితులు ముగ్గురు వచ్చారు. ఎలిఫజు, బిల్దదు, జోఫర్. వారిలో చాలా పెద్దవాడు, వయసు రీత్యా చాలా పెద్దవాడు. ఎలిఫజ్ అంటున్నాడు, ఓ యోబు, నీ జీవితంలో కోల్పోయిన దాన్ని చూస్తున్నావు, కానీ నీ జీవితంలో కోల్పోయిన స్థితిని చూస్తున్నావు, కానీ నీకు మేలు చేసే కార్యం ఒకటి ఉంది. నీకు రెండంతల ఆశీర్వాదము వచ్చే ఒక ప్రాముఖ్యత ఉంది. ఏమిటా ప్రాముఖ్యత అంటే, మొదటిది ఫెలోషిప్ విత్ గాడ్. ఆయనతో సహవాసము చేయి. ఎవరితో? చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయనతో సహవాసం, దేవునితో సహవాసం. మనం అందరము దేవునితోనే సహవాసం చేస్తున్నాము కదా పాస్టర్ గారు అని అనొచ్చు. సహవాసంలో చాలా రకాలు ఉన్నాయి, కానీ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవునితో చేసే సహవాసం ఎలా ఉంటుందయ్యా అంటే, లోకంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫెలోషిప్, 2 రిలేషన్షిప్. రిలేషన్షిప్ అంటే మనకు తెలుసు ఏంటది, రక్త సంబంధం. ఫెలోషిప్ అంటే సహవాసం. రిలేషన్షిప్ ఎంతసేపు భూమి మీద ఉన్నంత వరకే, బ్రతుకున్నంత వరకే. ఒక వ్యక్తితో ఎన్ని బంధాలున్నా ఆ బ్రతుకున్నంత వరకే. చనిపోతే ఆ రిలేషన్షిప్ ఉండదు. కానీ ఇక్కడ చెప్తుంది ఫెలోషిప్ అంటే సహవాసం. ఇది భూమి మీద ఉన్న నిన్ను పరలోకములో ఆయనతో ఉండుటకు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సాధకం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన పదాన్ని వాడుతూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. అయితే వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇక్కడ యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు చెబుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసయ్య హృదయాంతరంగమును ఎరిగిన ఆ యొక్క యేసు ప్రభువారు చెప్పుచున్న మాట ఏమిటంటే, ఒక పదం వాడాడు, అన్యోన్యమైన సహవాసం. ఒకసారి చూస్తూ ఉంటాం, ఏంటి తెలుసా, అబ్బా ఆ భార్యాభర్తలు చూడండి ఎంత అన్యోన్యంగా ఉన్నారో అంటారు. అంటే దాపరికం లేనిది, ఒకరి మధ్య ఒకరికి ఎటువంటి దాపరికం లేదు. వారు ఏక మనసుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో, ఏక అడుగులు వేస్తూ ఉన్నారు. వారిని చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది అంటాను. మరి అలాంటి పదాన్ని ఇక్కడ వాడుతున్నాడు, అన్యోన్యమైన సహవాసం. ఎవరితోనంటే, మన సహవాసం మొదట దేవునితో ఉండాలి. ఆ సహవాసం ఎలా ఉండాలంటే అన్యోన్యమైనది. భూమి మీద ఎక్కువ అబద్ధాలు ఎవరికి చెప్తామయ్యా అంటే, భూమి మీద ఎక్కువ అబద్ధాలు ఎవరైతే చెప్తామంటే దేవుడికే చెప్తాం. నిజమే. అసలు అబద్ధం అన్న పదానికి నిర్వచనం ఏంటో మనకు తెలియదు. అబద్ధం అనే పదానికి నిర్వచనం ఏమిటంటే, మన స్వార్థము కోసము ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని తారుమారు చేయుట. దిస్ ఇస్ ద డెఫినేషన్. ఏంటి? మన స్వార్థము కోసము ఉద్దేశపూర్వకముగా సత్యమును తారుమారు చేసి చెప్పుట. అంటే దేవుని దగ్గర చాలా ప్రాముఖ్యమైనది, దాయదగ్గనదంటూ ఏది మనిషికి లేదు. ఆయనకి తెలియదంటూ ఈ భూమి మీద ఏది లేదంటే. చూడండి, దేవుడు
బయలుదేరి అబ్రహాం దగ్గర నుండి బయలుదేరి వెళ్తున్నాడు. భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తూ, నా స్నేహితుడైన అబ్రహాముకు దాయకుందునా అన్నాడు అని చెప్పాడు. చెప్తే ధైర్యం చేసి అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, ఒకవేళ 50 మంది ఉంటే వారు ఆ పట్టణాన్ని రక్షిస్తావా? లేరు అన్నారు. 40 మంది బేరమాడుతున్నాడు. ఇక్కడ పదం అర్థం చేసుకోండి. చాలా స్పష్టంగా ఇక్కడ దేవునితో ఉన్న సహవాసంలో అబ్రహాం యొక్క హృదయం ఎలాగుందో అర్థం చేసుకోండి. అబ్రహాం యొక్క ఆలోచన ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. అబ్రహాం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ దేశము, ఆ ప్రాంతమును నశించిపోకుండా చేయాలంటే నీతిమంతుడు ఒక్కడుంటే చాలు. ఆ నీతిమంతుడు ఎవరై ఉంటాడు అంటే తన యొక్క కుమారుడు ఉన్న లోతు ఉన్నాడు. అక్కడ ఎంత భయంకరమైన ప్రాంతంలో ఉన్నా నమ్ముతూ ఉన్నాడు అది లోతు నీతిమంతుడని. దేవునితో అంటున్నాడు, అయ్యా అయ్యా, నేనైతే ఏమీ దాయట్లేదు, కానీ నీవు అక్కడ ఎవరన్నా ఒక్కరుంటే, అక్కడ ఎవరన్నా ఉంటే ఆ ప్రాంతాన్ని నువ్వు రక్షిస్తావా? ఆ ప్రాంతాన్ని రక్షిస్తావా? చూడండి, సహవాసము అని అంటే మన ఉద్దేశాన్ని దేవుని దగ్గర చెప్పటం కాదు, దేవుని ఉద్దేశాన్ని గ్రహించి తగినట్టుగా నడవటం. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఇచ్చయిస్తూ ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ కోరుతున్న పదాన్ని, ఆ కోరుతున్న ఉద్దేశాన్ని యేసయ్య యొక్క హృదయాంతరంగం ఎరిగిన అబ్రహాము ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా ప్రభువా, ఒక్కసారి ఆలోచించవా? ఒక్కసారి ఆలోచించయ్యా. ఈరోజున ప్రియబిడ, నువ్వు దేవునితో సహవాసం చేస్తే వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? నీ ఇంట్లో ఎవరైతే సాతాను చేతిలో ఉన్నాడో వారిని దేవుడు విడిపిస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మొట్టమొదటి జయం అది. మన జీవితంలో కావలసిన విజయం అది. కారణం ఏమిటి తెలుసా? దేవుని బిడ్డను ఎవడని సాతాను గడు ఏమీ చేయలేడు. కానీ వాడు ఇప్పుడు చేస్తుంది ఏంటో తెలుసా? సాతాను గడు చాలా బలంగా పనిచేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒకటే కారణం. ఏదైతే మన సహవాసము దేవునితో బలముగా చేకూర్చబడుతుందో, బలముగా హత్తుకొని ఉంటుందో ఆ ప్రార్థనా శక్తిని తగ్గిస్తున్నాడు. ప్రారంభంలో వచ్చిన కొత్తలో మనం ఎంత ప్రార్థించే వాళ్ళమో ఇప్పుడు ఆ ప్రార్థన సీనియారిటీ పెరిగింది, సిన్సియారిటీ తగ్గిపోతుంది. దేవునితో సహవాసంలో మొదటిది తెలుసా? అబ్రహాం దగ్గర మనం నేర్చుకోవాలి ప్రార్థనా సహవాసం. ఏంటంటే దేవునితో సహవాసం చేయాలంటే మొట్టమొదటి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఈరోజు చాలా చోట్ల, చాలా సంఘాల్లో చల్లారిపోతుంది ఏంటంటే ప్రార్థనా జీవితం. దేవునికి సమయం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ సమయం మన దగ్గరకు ఉండట్లా. అంటే చాలా బిజీగా ఉంది, చాలా బిజీగా ఉన్నాం. చాలా చిత్రమైన మాట ఏంటంటే, దేవునికి నేను టైం ఇవ్వలేకపోతున్నాను అని అంటున్నామంటే మనం ఎంతకాలం బతకాలో సమయం ఇచ్చిన దేవుడికి మనం టైం ఇవ్వలేకపోవటం ఏంటంటే, నువ్వు ఎంతకాలం బ్రతకాలి అని మనకు సమయం ఇచ్చిన దేవుడికి ఈరోజు అర్థం చేసుకుందాం. ఆయనతో సహవాసం చేయాలి అంటే మొట్టమొదటిది నీ ప్రార్థనా జీవితం. చూడండి, ఓ భక్తుడు మీ దృష్టికి తీసుకొస్తాను. చాలా సుభిక్షకరమైన స్థితిలో ఉన్నాడు, చాలా మంచి స్థితిలో, మంచి స్థాయిలో ఉన్నాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు. కానీ ఒకరు చెప్పారు వచ్చి, అయ్యా నీ యొక్క పట్టణమై ఉన్న యెరూషలేము ప్రాకారం పడిపోయింది, అక్కడ ఉన్నవారు సవ్యంగా సరిగ్గా లేరయ్యా, చాలా వేదనకరంగా ఉన్నారు, ఎవరు వస్తే వాళ్ళు దోచుకొని పోతున్నారు అని. ఇక వెంటనే తన స్థితి, తన స్థాయి, తన హోదా ఎంతో మంచి సుభిక్షకరమైన జీవితంలో ఉన్నా కూడా ఆ మాట తెలిసేసరికి తన హృదయం బద్దలైపోయింది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం ఒక మాట త్వరగా తీసి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమండలి. చూడండి, తన స్వజనులు వారేం అడగల. కానీ ఇక్కడ నెహెమ్యా ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు,
దేవునితో ఏర్పరచబడిన వారు, దేవుని ప్రత్యేకించబడిన వారు, దేవుని కోసము నిర్ణయించబడిన వారు లోకంలో చెడిపోతున్న స్థితిలో, పడిపోతున్న స్థితిలో, దేవుని కుటుంబాల్లో ఉన్నవారు కొంతమంది లోకపు ఛాయలో ఉన్న స్థితిలో వారిని చూచి తన హృదయం మండి ఏమన్నాడు తెలుసా? ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నాడు. కొంతకాలం కొన్ని దినాలు దేవునితో సహవాసం చేయడానికి, ఆ రిలేషన్షిప్ దేవునితో మంచి ఫెలోషిప్ కలిగి ఉండటానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఆకాశమందున్న దేవా యెహోవా, అది దేని గురించి మాట్లాడుతున్నాడు? మొదట అన్నాడు, నీ నిబంధన ఉందే, నీ నిబంధన నువ్వు మీరవు, నీ నిబంధన నువ్వు దాటవు. ఎందుకంటే నీవు నీ బిడ్డలుగా ఎంచుకున్న వారితో నీవు ఒక రక్త నిబంధన ఏర్పాటు చేస్తావు, సిలువ ద్వారా జీవితాన్ని మార్చావు. మరి ఆ నిబంధన నువ్వు మీరవు కదా, ఆ నిబంధన మారవు కదా. నన్ను రక్షించావంటే నా రక్షణ నాతో కాదు, నా కుటుంబాన్ని అంతటికి నా ద్వారా నువ్వు రక్షణ ఇస్తావని ఒక రాహాబును దేవుడు ఎంచుకుంటే ఆ రాహాబు ద్వారా ఆ కుటుంబాన్ని అంతా రక్షించాడు. ఈ రోజున ఒక నెహెమ్యా దేవుని ఉద్దేశాన్ని బయలుపరుస్తూ అంటున్నాడు, నిబంధనను స్థిరపరచువాడా. దైవజనులు పదే చెప్తూ ఉంటారు, ఏమన్నా తెలుసా? ప్రార్థన చేయండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? దేవునికి ప్రార్థన చేస్తున్నావు. దేవుని సహవాసం, నీవు దేవునితో గడిపే ప్రతి క్షణము నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాలుగా మార్చడానికి నిన్ను బలపరిచేది. అందుకే నేమి అంటున్నాడు, ముందు నీ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. రెండోది అంటాడు, సమయం లేదు, త్వరగా ముందుకు వెళ్దాం. చూడండి 6వ వచనం, నీ చెవియొగ్గి ఏం చేశాడు ఆ పాపము? చూడండి, ఒక విషయం మనం అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే మనం సహవాసంలో ఉంటామో, ఎప్పుడైతే దేవుని సహవాసము మన జీవితంలో బలంగా ఉంటుందో, ఆ సహవాసాన్ని పాడు చేసే పాపానికి స్థానం లేదు. మీకు బాగా తెలుసు, మీ దృష్టి తీసుకొస్తున్నాను. భక్తుడైన దావీదు వంటి వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎందుకు తెలుసా? దేవుడే చెప్పాడు, అపోస్తల కార్యాలు అంటాడు, నా హృదయంలో ఉన్న ఆశలనే నెరవేర్చినవాడు. చాలా గొప్ప రాజు. తన చరిత్ర చదివితే ఇలాంటి భక్తిపరుడు, ఇలాంటి నమ్మకస్తుడు ఎవరూ లేరనిపిస్తుంది. కానీ ఆ దావీదు జీవితంలో ఒక మచ్చ ఉంది. ఏమిటా మచ్చ అంటే పాపం చేశాడు. పాపం ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనేక మార్లు మీరు విని ఉండొచ్చు. కానీ ఉద్దేశంతో ఆ ఉద్దేశం ఏమిటో మీ దృష్టికి తీసుకురావాలని. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను పాపంలో సాతాను పడవేయలేడు. దేవుని బిడ్డల్ని పాపంలో పడేయలేడు, కానీ పాపానికి ప్రేరేపించగలడు. మనకి 2 రకాలైన శ్రమలు వస్తాయి. ఒకటి సిరులు కలిగించేది, 2 శోధన ద్వారా వచ్చేది. సిరి కలిగించే శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయన అనుమతించాడు కాబట్టి అనుమతించిన దాన్ని జయింప చేయగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు. రెండోది శోధన. పాపంలో పడేయటానికి అపవాది పెట్టే శోధన. ఈ శోధన జయించాలి అంటే ఒకటే లక్ష్యం, దేవునితో సహవాసం కలిగి ఉంటాను. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. దేని ద్వారా అండి? ప్రార్థన ద్వారా. నిజమే. అందుకే అక్కడ వారి ప్రజలను రక్షించడానికి, అక్కడున్న పరిస్థితులను మార్చడానికి నా శక్తి చాలదు. కానీ నేను నమ్మిన శక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, భూమాకాశం సృష్టించిన సృష్టికర్త, ఒక్క మాటలో సమస్తమును నిర్మించిన సకల చక్రవర్తి అయిన దేవాతి దేవుడైతే మాత్రం ఒక్క మాట చదివిస్తే సరిపోతుంది. విచిత్రమైన సంగతి ఏంటంటే, మనకి ఎంత శక్తిని ఇచ్చాడంటే, ఏ మనుషులు మన మాట వినరు, ఏ మనుషులు మన మాట లెక్క చేయరు. కానీ నీవు హృదయపూర్వకంగా దేవుని కన్నీరు విడిచి ప్రార్థిస్తే మహాకాశం పట్టజాలంత విస్తారమైన మహిమతో నింపబడిన ఆ దేవాతి దేవుడు నీ ప్రార్థన చెవియొగ్గటానికి ఇష్టపడుతున్నాడు. ఎంత విలువిచ్చాడండి మనకి, ఎంత విలువైన దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత విలువైన దాన్ని చాలాసార్లు మనం నిర్లక్ష్యపడుతున్నాం.
ఎంత విలువైందని ఆచారయుక్తంగా చేస్తూ ఉన్నాం. ఆచారం వెళ్ళాలి కాబట్టి, చేయాలి కాబట్టి. కానీ నెహెమ్యా ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తూ చివరికి ఒక మాట చెప్తాను మీ దృష్టికి. చదవండి, తర్వాత చదవండి. చూడండి, రెండోది ఏమన్నా తెలుసా? ఒప్పుకునే తత్వం. పశ్చాత్తాపడుతున్నాడు. ఏ పశ్చాత్తాపం ఇది? నశించిపోతున్న వారి పక్షమున తాను విజ్ఞాపన పశ్చాత్తాపం. ఎవరితో సహవాసం కలిగి? దేవునితో సహవాసం కలిగి. దేవునితో ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నావో నీకును నీ కుటుంబానికి నీకు కలిగే ప్రతిదానికి ఆటంకం కలిగించే ప్రతిదాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చివరికి ఒక మాట, ఈ మనుష్యుడు నా మీద దయ చూపినట్టుగా, నేను వెళ్ళబోయే కార్యాలకి నీ కృప కావాలి. నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనుడు, నేను బాగా ఇష్టపడే దైవజనుడు జోషి లీలన్ రెడ్డి గారు. ఆయన ఒక రోజున ఇలా పెద్ద మీటింగ్లో ఒక సెమినార్లో చెప్తుంటే నేను కూడా కూర్చున్నా. ఒక ఆయన వచ్చి, పెద్ద సేవకుడు వచ్చి ఆయన ఒక మాట అన్నాడు. అన్న, ఎక్సలెంట్ అన్న, మీరు ఎంత టాలెంట్ ఉంది, ఇంత టాలెంట్గా ఎంత చక్కటి వాక్యాన్ని చెప్పారు అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, నాకు టాలెంట్ ఉంటే పాటి సెలబ్రేట్ అయ్యేవాడిని. ఇది నా టాలెంట్ కాదు, దిస్ ఈజ్ మై గాడ్ గ్రేస్. దేవుని కృప నా మీద ఉంది కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను. ఈరోజు అర్థం చేసుకో, ఈరోజు నువ్వు బ్రతుకుతున్న ప్రతిదీ ఆయన కృప. అక్షర ముక్క రావటం నత్తినాడి మగవాడిగా ఉన్న నా జీవితంలో ఇక్కడ నిలబడి మాట్లాడిస్తున్నాడంటే దేవుని కృప. నిజమే. ఈరోజు ఎవరి గొప్ప కాదు, గొప్పవాడైన దేవుణ్ణి గొప్ప చేసుకుంటకు బలహీనలైన మనలను దేవుడు ఎన్నుకున్నాడంటే, నా వల్ల కానిది చేయగలిగిన శక్తి నా దేవునికి ఉందంటే అందుకు కారణం ఏంటి తెలుసా? నీ మీద నా మీద ఆయన చూపుతున్న కృప. అందుకే ప్రభువా, నీ కృప నా మీద ఉంటే చాలయ్యా, నీ కృప నా మీద ఉంటే చాలు. ఆ ఒక్క ప్రార్థన ఆ ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఒక గొప్ప మేలుగా మార్చబడింది. ఈరోజు అనుకోవచ్చు, రాయ్ గారికి ఏమిటి, ఈయనకి పని పాడలేదు, ఎప్పుడు చూసినా ప్రార్థనలు అంటారు. నీకు తెలియదేమో, ఈ యొక్క ప్రార్థన నీ కుటుంబానికి ఎంత గొప్ప మేలు చేస్తుందో, ఎంత గొప్ప కార్యం జరిగిస్తుందో, ఎంత గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుందో అనుభవపూర్వకంగా నేర్చుకునే రోజులు ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఇది దైవజనుడి ఉద్దేశం కాదు, దేవుని కృప. ఆయన కృప మీ మీద విస్తరింప చేయాలి అంటే, ఆయన కృప మీ మీద అనుగ్రహించబడాలి అంటే ఆయన కృప. నేను ఒక మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. దేవుడు యోనాని నినివే వెళ్ళమన్నాడు. నినివే వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి, నేను వెళ్ళను అన్నాడు. వెళ్ళి తార్షీషు పారిపోయాడు. తార్షీషు పారిపోతే దేవుడు మళ్ళీ తిరిగి నినివే పట్టణం తీసుకొచ్చేది. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. ఒక్క పదం మీ దృష్టికి తీసుకురావటానికి. అయితే 3 దినాల ప్రయాణం కలిగిన ఆ పట్టణంలో ఒక్క రోజు ప్రకటించాడు. అది సరైన సువార్త కూడా కాదు. మీరు మారు మనసు పొందండి, దేవుని తెలుసుకోండి, మీ హృదయాలను దేవుడి దగ్గర ఒప్పుకోండి అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాడు. చూడండి, ఇక్కడ యోనాను పంపించేటప్పటికి 1,20,000 మంది, 1,20,000 మంది ఆ రాజుతో సహా గోనె పట్ట కట్టుకొని దిగి వచ్చి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఒక మాట ఇక్కడ అర్థం చేసుకోండి. చెప్పేవాడి ఉద్దేశంలో వాళ్ళు మారాలని ఆశ లేదు, చెప్పేవాడు ఇష్టపూర్వకంగా చెప్పలేదు. కానీ వారి హృదయాలన్నీ కృమ్మరించబడ్డాయంటే 1,20,000 మంది హృదయాలను దేవుడు సిద్ధపరిచాడు. చెప్పండి కూడా నిర్ణయపరచు. 1,20,000 మంది హృదయాలను తెరిచి ఉంచాడు అక్కడ. ఆ ఒక్క మాట చాలాసార్లు నువ్వు నేను అనుకోవచ్చు, నేను చెప్తే వింటారా అని. కాదు, నీ ముందుకు వారి అవసరత తీసుకొచ్చాడు అంటే వారి హృదయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి చూడండి, ఒక్కడే దేవునితో సహవాసం చేసి ఆ యొక్క తిరిగి ఆ యెరూషలేముకు వస్తే తనకు సహకరించే వాళ్ళు అనేక మందిని దేవుడు లేవనెత్తాడు. నీతో పాటు మేము పనిచేస్తాం. ప్రిబిడా, ఈరోజు మనం అనుకుంటున్నాం, ఏముందిలే ప్రార్థన అని, ఏముందిలే దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తాం, ఎంతసేపు ఆ వాక్యాలు చెప్తారు కదా అనుకుంటున్నాం. కానీ ఆ ఒక్క సహవాసం నీ ఇంట్లో
గొప్ప హృదయాలను దేవుడు లేవనెత్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. నిజమే, ఆలోచిద్దాం. దేవునితో సహవాసము ఎంత విలువైంది. ఒక్కడే కానీ అక్కడ తిరిగి తను వెళ్ళేసరికి కొన్ని వేల మందిని దేవుడు సిద్ధపరిచాడు. 58 దినాల్లో 12 గుమ్మములు కలిగిన గోడ కట్టేశాడండి. ఈరోజు నీ ఇంటికి దేవుడు కట్టబోతున్నాడు గొప్ప గోడని. ఆమేన్. నీ ఇంటి చుట్టూ కట్టబోతున్నాడు దుర్భేద్యమైన దేవుని భద్రత కలిగిన గోడని. అందుకు నీ ఒక్కడికి ఇయ్యాలి. అదే మొదటిది సహవాసం. ప్రార్థన ద్వారా దేవుని సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవునితో మమేకమై అన్యోన్యంగా దాపరికం లేకుండా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని తెరిచి దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఒక్క క్షణం ఆలస్యం చేసేవాడు కాదు. ఒక్క క్షణము కూడా నిలిచి ఉండేవాడు కాదు. ఆకాశం మహాకాశం పట్టజాలంత విస్తారమైన మహిమతో ఉన్న దేవుడు నీ ఇంట ఆయన నిలిచి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నిజమే, ఆలోచించు. అందుకే ఆయనతో సహవాసం. ఎవరితో? రెండవది దేంతో సహవాసం చేయాలి? ప్రార్థనతో. రెండవది సంఘముతో సహవాసం. దేంతండి? చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు చేయడా? సంఘం అంటే 4 గోడలు కాదు. ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుడి శరీరంలో నిజమైన అవయవం. నేను మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా. మన అవయవాలు ఉన్నాయి. అవయవాలు కనబడేవి ఏంటవి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాలు. అవునా? కనబడని అవయవాలు కొన్ని ఉన్నాయి. ఏంటవి? గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు. అవునా? ఉన్నాయి. ఇప్పుడు కనబడే అవయవాలకి రెస్ట్ ఉంది. కనబడని అవయవాలకి రెస్ట్ ఉందా? పడుకున్నప్పుడు చేతులు కదలవు, కళ్ళు మూసుకొని ఉంటాయి, నోరు మూసుకొని ఉంటుంది, చెవులు వినబడదు. నేను కూడా రెస్ట్ తీసుకుంటాను గుండె అంది అనుకోండి, ఏమవుతుంది? నాకు రెస్ట్ లేదు, నేను రెస్ట్ తీసుకుంటానంటే మీకు తెలుసా? ప్రతి కనబడే అవయవం విశ్వాస అయితే ఈ అవయవాల్ని కదిలించేది దైవ సేవకుడు. ఎడతెగక చేయుచున్న ఆ ప్రార్థన ప్రభావము నిన్ను కనబడే స్థితిలో దేవుడు నిలబెడుతున్నాడు. అందుకే ఎడతెగక దేవుని సన్నిధిలో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఆ శక్తి నిన్ను బలవంతులుగా నిలబెడుతుంది. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము ఒక మాట చదివి మనం ముందుకు సాగుదాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండిరి. చాలు. ఎవరంటండి? విశ్వసించిన వారందరూ. ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనమందరము క్రీస్తు శరీరంలో నిజమైన అవయముగా ఉన్నాం. దేవునికి మనమందరము కూడా దేవుని కనపరచట్లేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మన కనపరుస్తున్నాడు. అదేంటండి? మనం కదా దేవుని కనపరచాలి అని అంటే, దేవుడు తన కార్యాలను, తన మహిమను, దేవుడు తన యొక్క శక్తిని ఈ లోకానికి నీ ద్వారా చూపిస్తున్నాడు. నా జీవితంలో ఒక మేలు చేశాడు, ఒక కార్యం చేశాడు. ఆ కార్యాన్ని చూసి అరే యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసినని అన్ని జనులు చెప్పుకుంటున్నారంటే అందుకు దేవుడికి ఘనత. కానీ వాడుతుంది ఎవరని? దేవుడు. నిన్ను నన్ను కదా. ఒక రోగం వచ్చింది, తగ్గలా. దేవుడి సన్నిధికి వచ్చావు, తగ్గింది. వాళ్ళు ఏమంటున్నారు? అరే దేవుడు మందిరానికి వెళ్ళావు కాబట్టి నీకు తగ్గింది. అంటే వారికి దేవుడి మహిమను చూపించడానికి వాడిన సాధనం నువ్వు, నేను కదా. అప్పుల్లో ఉన్న నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. మేలెవరు కలిగింది? లోకానిక? దేవునిక? నాకే. ఎన్నుకోవటం బట్టి నేను దేవుని మహిమపరచట్లే. దేవుడు ఎన్నుకోబట్టి నన్ను దేవుడు లోకానికి మహిమకరంగా నిలబెడుతున్నాడు. మన జీవితంలో 3 విషయాలు ఎప్పుడు మర్చిపోమంట. ఏంటి చెప్పనా? 1, నేను పడిన బాధలు. 2, నన్ను అన్నవారు, నన్ను తిట్టినవారు. జీవితంలో మర్చిపోం. 3, మనం కోల్పోయినవి మర్చిపోం. అవునా కాదండి? మొదటిది ఏంటి? నేను పడిన
నువ్వు అక్కడే ఉన్నావా? ఆ బాధల్లోంచి విడిపించిన దేవుడు ఎందుకు మర్చిపోయావు? విడిపించబట్టే కదా ఆ శ్రమ నుండి, ఆ బాధ నుండి, ఆ దుఃఖం నుండి, ఆ వేదన నుండి బయటకు వచ్చి ఈ రోజున నేను పలానా టైంలో బాధపడ్డా అని చెప్తున్నావు, కానీ ఆ బాధలో నిలిచిలేవు. మరి పడిన బాధ గొప్పదా, విడిపించిన దేవుడు గొప్పవాడా? ఎవరి గురించి మాట్లాడాలి? ఎన్నైనా చెప్పండి, అమ్మ ఇలాగున్నారు, చాలా బాగున్నా, సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాను? నేను ఇన్ని బాధలు నేను పడ్డానండి, బాధలు నా బాధలు పగవాడికి కూడా రాకూడదు. మన పగవాడు ఎవడో? ఎంత ప్రేమ అంటే ఆడి మీద, సాతాన్ గడి మీద మనకేంటి ప్రేమ? పగోడు కూడా రాకూడదా? రోజు అర్థం చేసుకో. నిన్ను పడిన బాధలు కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందే, ఆ బాధ నుండి విడిపించిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఎవరు మర్చిపోమా చెప్పండి? ప్రాణం పోయినా సరే వీళ్ళ మాత్రం నేను క్షమించను. ఎవరిని? ప్రాణం పోయాక నువ్వు చెప్పేది ఏంటి? అవునా? నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక శిల్పి ఒక రాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయిని చెక్కటానికి రకరకాలైన ఉలులు వాడతాడు. అంటే ఉలి తెలుసు కదా, సుత్తి ఉలి. ఆ చెక్కటానికి పెద్దది వాడతాడు, చిన్నది వాడతాడు, రకరకాలు. సుత్తి ఒకటే, ఉలి రకరకాలు వాడతాడు. వాడిన తర్వాత దాని రూపం చక్కగా చేస్తాడు. చేసిన తర్వాత ఈ శిల్పం అంటుందంటే అందంగా తయారు చేశాక అందరూ మెచ్చుకుంటుంటే, నన్ను ఇన్ని బాధలు పెట్టిన ఆ ఉలి ఉందే, ఆ ఉలిని చూస్తే నాకు ఎక్కలేని కోపం వస్తుందని అనుకున్నాను. వాడిన తర్వాత ఆ ఉలిని పక్కన పడేస్తాడు శిల్పి. ఆ శిల్పాన్ని తీసుకెళ్ళి మంచి స్థానంలో పెడతాడు. ఈరోజు నీ జీవితంలో అన్నవారందరూ దేవుడు వాడుకున్న ఉలులే. ఎందుకు తెలుసా? ఆ రోషం కలిగించకపోతే, దావీదు ముందుకు గొలియాతు రాకపోతే దావీదు రాజు అయ్యేవాడు కాదు. గొర్రెల కాపరిగానే ఉండిపోయేవాడు. రాజు అయ్యేవాడా? గొలియాతును తీసుకొని వచ్చాడు కాబట్టే దేవుడు రాజు అయ్యాడు. రావద్దు అంటే జీవితకాలం అంతా గొర్రెల కాపరిగానే ఉండేవాడు. ఈరోజు దేవుడు కొన్ని అనుమతించిన వ్యక్తులు నిన్ను బాధపట్టచ్చు, కానీ ఆ కలిగించిన రోషం ఉందే. నా జీవితంలో ఒక మాట చెప్తాను. నేను సేవకు వచ్చిన కొత్తలో నాకు బైబిల్ కూడా సరిగ్గా తెలియదు. వాస్తవం చెప్తున్నా. వ్యాపారం చేసుకుంటూ దేవుని సేవకు వచ్చాను. బైబిల్ చదవటమే వచ్చు, బోధించడం తెలియదు. ఒకరోజు ఒక గృహంలో ప్రార్థనకి వెళ్తే వాళ్ళ రిలేటివ్ పాస్టర్ గారు ఒకటి ఇచ్చాడు. ఆయన బైబిల్ నుంచి ఒక ప్రశ్న అడిగాడు. దీని సమాధానం చెప్పు అన్నాడు. నాకు తెలియదు సమాధానం. నేను యథార్థంగా నాకు తెలియదు. బైబిల్లో సమాధానము తెలియనోడివి నువ్వు బైబిల్ చెప్పడానికి వచ్చావా అని అడిగాడు. నాకు రోషం కలిగింది. అరే ఇక లాభం లేదు, నేను బైబిల్ నేర్చుకోవాలి అంతే. అప్పటి నుండి మొదలుపెట్టాను. బైబిల్ నేర్చుకోవటం మొదలుపెట్టాను, బైబిల్ నేర్పటం మొదలుపెట్టాను. థియాలజీలో ఎన్ని డిగ్రీలను డాక్టరేట్ డిగ్రీతో సహా చేశాను. మొన్న ఒకరోజు మారణ సందర్భంలో అతను నేను ఒకే దగ్గర కూర్చున్నాం. ఒకే ఫెలోషిప్గా పిలిస్తే నన్ను వాక్యాన్ని పిలిచారు. అక్కడ వాక్యం చెప్పడానికంటే నా పక్క సీట్ అయినా నేను చెప్పాను, ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో మీ అందరి మధ్య ఇంత చక్కటి వాక్యం చెప్పడానికి కారణం ఈ సహోదరుడు అని చెప్పాను. నేనా పాస్టర్ గారు? అవునయ్యా, పలానా రోజు నన్ను అలా అనకపోతే నేను ఈరోజు ఇంత వాక్యం నేర్చుకునేవాడిని కాదు. కాబట్టి నిన్ను బట్టే నేను నేర్చుకున్నాను అనగానే ఆయన అంటాడు, అయ్యగారు మీ మా చర్చలోకి వచ్చి మీరే 8 సార్లు వాక్యం చెప్పారు, నేను మీకు నేర్పటం ఏంటండి? లేదు, దేవుడు ఆ రోజున ఈ ఉలిని వాడకపోతే నాకెంత జ్ఞానమో దేవుడి దగ్గర పొందేవాడిని కాదు. ఈరోజు అర్థం చేసుకో. దేవుడు ఒక మాట అంటున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళు అనబట్టే నీకు రోషం వచ్చింది, దేవుని సన్నిధిలో ప్రార్థించావు. ఆ ప్రార్థన నీకు విజయాన్ని ఇచ్చింది. వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే ఆగిపోయారు. నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి ఏం మర్చిపోవాలి? చెప్పరేంటండి? నువ్వు పొందిన స్థితిని, స్థాయిని, నీలో రోషం కలిగించి దేవునితో నీలో ఉన్న దైవికమైన శక్తిని బయటికి తీయటానికి. కాబట్టి మొదటిది ఏమిటి? బాధలు కాదు, విడిపించిన దేవుడు. 2, నిందలు అవమానాలు కాదు, వాటిని భూషణ కిరీటాలుగా మార్చిన దేవుడు. 3ది ఏంటంటే కోల్పోయిన దాని గురించే మన బాధ. నిజమే, చాలాసార్లు మనకి ఎంత దేవుడు చేసినా ఆ కోల్పోయి చాలా చిత్రంగా ఉంటుంది.
నీ జీవితంలో ఏది లేనప్పుడు నిరాశలో కలిగి నిస్పృహలో కలిగి అందరూ విడిచిపెట్టి చచ్చిపోదామన్న సమయంలో నా ప్రభు కరుణా వాత్సల్యపూర్ణుడై నీ యొద్దకు వచ్చి నిన్ను ఆదరించి బలపరిచి ధైర్యపరిచి నిలబెట్టి నిన్ను తన సొత్తుగా హత్తుకొని నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టాక వచ్చేస్తారు బిల్లబిల్లబంటూ ఎవరు విడిచిపెట్టిన వాళ్ళందరూ. చిత్రమైన సంగతి ఏంటి తెలుసా? ఈ విడిచిపెట్టిన వాళ్ళ కోసం దేవుని సంఘాన్ని దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. చుట్టాలు వచ్చారండి, ఆదివారం వస్తే చాలు చుట్టాలు వచ్చారండి. మరి ఆ రోజున నీ జీవితంలో దిక్కులేని స్థితిలో పడి ఉన్నప్పుడు, దిక్కులేని పరిస్థితిలో ఏడుస్తున్నప్పుడు ఈడెవరు రాలా? నా ప్రభు వచ్చాడు నీ దగ్గరికి, హత్తుకున్నాడు, ఆదుకున్నాడు, బలపరిచాడు, లేవనెత్తాడు, నిలబెట్టాడు. నిన్ను అవమానపరిచిన వారి మధ్య నిలబెట్టాడు నా దేవుడా. నిజమే, అర్థం చేసుకోండి. దేవుడితో సహవాసం అంటే ఏదో దేవుడి సన్నిధికి వెళ్ళి వస్తున్నానని కాదు. నీ స్థితిని ఏ స్థాయికి దేవుడు మార్చాడది గ్రహించడం, దేవునితో కలిసి నడవటం, దేవుని దగ్గర దాపరికం లేకుండా ఉండటం, ఇది ప్రాముఖ్యత. ఇది ప్రాముఖ్యత. ఆశీర్వాదం కావాలి అంటే దేవుని దగ్గర నీ యథార్థత కనబడాలి, నీ నమ్మకత్వం కనబడాలి, నీ నమ్మకమైన జీవితం కనబడాలి. అలా కనబడిన రోజున దేవుడు సమాధానాన్ని ఇస్తాడంట. దేవుని స్తోత్రం. ఏంటండి? మేడలు మిద్దులు కాదు, ఏమిస్తాడండి చెప్పండి? ఆయనతో సహవాసము చేసిన యెడల సమాధానం. చాలా చిన్న పదమే సమాధానం అన్నది, చాలా చిన్న పదమే, కానీ మన జీవితానికి సరిపోయే అంత ఉంది దాంట్లో. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదవండి. రోమపత్రిక 5వ వాక్యం. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అబ్బా, చివరి పదం చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చదువుమా. ఎవరితో? ఎప్పుడు? మళ్ళీ చదువువచ్చును. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చాలామంది వాడే పదం ఒకటి, సాతాను వాడించే పదం ఏంటి తెలుసా? అయ్యో మా ఇంట్లో సమాధానం లేదండి. ఏం లేదు? ఏంటండి ఎక్కువ వాడే పదం? క్రైస్తవులు వాడే పదం ఏంటిది? మా ఇంట్లో సమాధానం లేదు, మా ఇంట్లో సమాధానం లేదు. చూడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యం చదవండి ఒకసారి. నేను ఒక మాట చెప్తాను. సమాధాన పరిచేవారు దేవుని బిడ్డలు, అంటే దానం చేసేవాళ్ళు. నేను సమాధానం ఇస్తున్నా, పొందుకునేవాడు ఎవరు? నేను దానం చేస్తే నేను ధన్యుణ్ణి. సమాధానం అడుక్కునేవాడిని ఏమంటారు? అడుక్కునేవాడిని ఏమంటారు? అదే యాచకుడు. దేవునితో నీవు సహవాసం కలిగితే దేవుడు నిన్ను సమాధానంతో నింపుతాడు. నువ్వు సమాధానపరచాలి, నీ ఇంటిని నువ్వు సమాధానపరచాలి, నీ ఇంట్లో వ్యక్తుల్ని దేవుడితో సమాధానపరచాలి. సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అనబడతారు. సమాధానం అడుగువారు దరిద్రులు, వారు దెయ్యపు బిడ్డలు అనబడతారు. వాక్యాన్ని తిరిగేసుకొని చదవాలి. దేవుడితో సహవాసం కలిగి ఉంటే నీకు మొట్టమొదటికి వచ్చేదంటే తెలుసా? నీ హృదయము దేవుని సమాధానంతో నింపబడుతుంది, నీ మనసు దేవునితో ఐక్యమవుతుంది. ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వాడిని పూర్ణశాంతి కలవానిగా చేయుదును. యెషయా 23:6. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని సమాధానకరమైన బిడ్డవు. నువ్వు సమాధానపరచాలి. నీ ఇంట్లో గలిబిలి పెడతాడు సాతాను, నువ్వు దేవునితో సమాధానపరచాలి, నువ్వు దేవునితో సమాధానపరచాలి నీ ఇంటిని. చార్ల్స్ స్పర్జన్ గారు ఆయన ఒకరోజు ఇలా వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ చాలా కోపం వచ్చింది. నా గురించే చెప్తున్నావా అని లేచి బరబర లేచి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత ఆయన ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, ఏదైనా మీటింగ్కి వెళ్తే ఆవిడ ఉంటే, ఎవరిదో మీరు ప్రసంగం స్పర్జన్ అయితే నాకు ఆయన అంటే నేను ఇష్టం. ఒక రోజున ఈయన ప్రయాణమయ్యి ట్రైన్ ఎక్కుతున్నాడంట. బెర్త్లో కూర్చుంటే ఎదురుగా ఆవిడే కూర్చుంది. లగ్గాని గవ్వ లేచి బ్యాగ్ తీసుకొని దిగెళ్ళిపోతుందంట. అమ్మా ఎందుకు దిగుతున్నావు అంటే, నువ్వు ఎక్కే ట్రైన్ నేను ఎక్కనున్నాను. చివరిగా ఆయన మాట అన్నాడు, అమ్మ ఒక్క నిమిషం. ఏంటి? నేను పరలోకానికి వెళ్తాను,
నువ్వు వచ్చే పరలోకం ఎక్కడ పోద్ది మరి? చిన్న పదమే మన జీవితాన్ని మార్చేస్తా. జాగ్రత్త. సమాధానము దేవుడు మనకోవటం కాదు, మనలోంచి బయటికి రావాలి. అది మనలోంచి బయటికి రావాలి. ఈ రెండు జరిగితే మూడోది వస్తుందంట. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వాక్యం. ఎక్కడుండగా చెప్తున్నాడు ఈ పదం? బంధకంలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోటలోనికి రిటర్న్ కమ్. మనం పాట పాడతాం కదా, 91 పాట. ఏంటిది? 91 కీర్తన. మహోన్నతుని చాటున విశ్రమించేవాడు ఆయనే నా ఆశ్రయము, నా కోట. బా, కోట అంటే దుర్భేద్యమైనది. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాతో సహవాసం చేసి నేనిచ్చే సమాధానముతో తిరిగి నాలో నువ్వు ఉంటే నీకు రెండింతల మేలు. ఎంతంట? రెండింతల ఆశీర్వాదం, రెండింతల దీవెన. 500 జతల గాడిదలు పోయినాయి, 1000 జతలు వచ్చినాయి రాలేదా? ఇంకేం పోయినాయి? ఎడ్లు పోయినాయి. డబుల్ వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? చెప్పరేంటండి? అమ్మ, చాలా మంచి వాళ్ళు మీరు. అవునా? ఒంటెలు పోయినాయి, వచ్చినాయి రాలేదా? భార్య మరి రెండింతలు రావాలి కదా మరి. రివర్స్ అయిందా? ఇప్పుడు అన్ని రెండింతలు పొందాడండి యోబు గారు. అన్ని రెండింతలు పొందాడు యోబు గారు. భార్య దగ్గరికి వచ్చేసరికి ఒకటే అయింది. చాలా బాధగా ఉంది. దేవుడు న్యాయవంతుడండి. ఆయన న్యాయం ఎక్కడా తప్పదు. ఎందుకు ఇప్పుడు ఇన్ని కోల్పోయినప్పుడు భార్యను ఎందుకు తీసేలా? అమ్మా కాదమ్మా, ఆస్తిని ముట్టాడు. బిడ్డలు 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు, కడుపున పుట్టిన బిడ్డలు ముట్టారు. శరీరం ఫ్లాష్ 36 రకాల డిసీజ్. ఎముకను ముట్టాడు. ఆ పురుగులు వస్తూ ఉంటే శరీరంలోంచి 36 డిసీజ్ వచ్చినాయి. ఆ పురుగు వస్తుంటే అది తట్టుకోలేక బూడిదేసి చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు. ఎముకను సైతం ముట్టాడు కదా. ఇంత ముట్టాక ఇన్ని కోల్పోయాడు కదా. మరి భార్య ఏమైనా రోగం వచ్చిందా? మరి రావాలిగా. అదే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. భార్యను ముట్టాలి కదా మరి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట అంటాడు, అతని ప్రాణం మాత్రం ముట్టవద్దు. అతని ప్రాణం మాత్రం. మీరు ఇక్కడ విషయం అర్థం చేయడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగలిగినవా కాదా? ఆస్తి పోయింది, తిరిగి ఇస్తాడు ఎవడా? గొర్రెలు పోయాయి, తిరిగి సంపాదించుకోవచ్చుగా లేదా? ఇక్కడ కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేవే. కానీ భార్యను ముట్టనవ్వలేదు. కారణం తెలుసా? ప్రాణంలో భాగం. దేంట్లో భాగం? అతని ప్రాణం మాత్రం ముట్టద్దు అన్నాడు కాబట్టి సాతాను వాడిని భార్యను ముట్టలేదు. ఇంకో మాట ఇందాక అన్నారు కాబట్టి ఆ మాట తీసుకొస్తున్నా. ఎంత విశ్వాస కలిగిన స్త్రీయో యోబు భార్య, మీరు అర్థం చేసుకోవాలి. అపార్థం చేసుకుంటున్నాం. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మూర్ఖురాలు కాదు. ఒకవేళ మూర్ఖురాలు అయితే ఆ రోజు విడిచెళ్ళిపోయేది ఇంట్లోకి. ఆ శ్రమలన్నిటి దినాల్లో తనతో పాటు తన పక్కన కూర్చుని ఉంది. తిరిగి పొందేంత వరకు తనతోనే నిలిచింది. మరి మూర్ఖురాలైతే ఉంటుందా? అందుకే యోబు కూడా చాలా చక్కగా చెప్పాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నిన్ను సాతాను ప్రేరేపించబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. అలాంటి వ్యక్తివి కాదు. నువ్వు అలాంటి వ్యక్తివి కాదు. నిజంగా యోబు జీవితంలో రెండింతలు మేలంటే అర్థమేంటి తెలుసా? ఒకటి, ఆత్మీయంగా తిరిగి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. నీవు ఆత్మీయంగా ఉన్నతంగా నిలబడినప్పుడు నీ ఆర్థిక స్థితులన్నీ దేవుడు చక్కబెడతాడు. చెప్పలు కూడా మైపరచు. నువ్వు ఆత్మీయంగా ఎంత బలంగా ఉంటావో, నీ ఆత్మీయత ఎంత స్థిరంగా ఉంటుందో. అందుకే యోహాను భక్తుడు తన ప్రియ శిష్యుడైన గాయకు ఈ మాట అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటాం.
రోజు అర్థం చేసుకో, మేలు కలగటం అంటే నాకు పోయిన ఆస్తి తిరిగి రావటం కాదు, నేను మరలా కోల్పోకుండా నా హృదయంలో ఉన్న ఆత్మను దేవునితో మమేకం చేయటం, నా ఆత్మీయతలో ఉన్నత స్థితికి నేను ఎదగటం, మునపటి కంటే ఎక్కువ భక్తిని, మునపటి కంటే ఎక్కువ విశ్వాసాన్ని, మునపటి కంటే ఎక్కువ ప్రార్థనాత్మను, మునపటి కంటే ఎక్కువ దేవుడితో సహవాసం చేసిన వ్యక్తిగా యోబు ఉన్నాడు అక్కడ. అందుకే ఏమి కోల్పోలా, ఆ పోయిన తిరిగి రాలా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ పోయిన తిరిగి రాలా, రెండింతలుగా కొత్త వాటి దేవుడు ఇచ్చాడు, తనకే సంపాదించుకోగలిగాడు, సఫలత ఇచ్చాడు. దేని బట్టి? దేవుని దగ్గర తన సహవాసం, దేవుని దగ్గర తన సమాధానం, తన ఆత్మీయత కాపాడుకుంటూ. ఈరోజు నువ్వు ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ ఆత్మీయత. నీ ఆత్మీయత వర్ధిల్లాలి. ఆత్మలో తీవ్రత గలవారమే నిలిచినప్పుడు నువ్వు దేని వెంట పరిగెట్టవసలా, నీ వెంట సకల విధమైన ఆశీర్వాదం పరిగెడతాయి. నువ్వు యేసయ్య వెంట పరిగెత్తు, నీ వెంట నీ పరిగెడతాయి. నువ్వు వెతుక్కోవాల్సిన అవసరంలా, అవే నీ దగ్గర పరుగెత్తుకుంటూ దేవుడు తీసుకొస్తాడు. నిజమే. ఈరోజు అర్థం చేసుకో ప్రియబిడ్డ, ఆశీర్వాదము కావాలన్నప్పుడు చేతులు ఎత్తావు. దేవుడు అంటాడు, నేను ఆశీర్వాదాలు ఇవ్వను, నిన్నే ఆశీర్వాదంగా మారుస్తాను. చెప్పలు కూడా యు ఆర్ ద బ్లెస్సింగ్ పర్సన్. దేవునితో నిలిచి ఉన్నంత వరకు నీ ఆశీర్వాదం ఎవడు దొంగిలించలేడు, నువ్వే ఆశీర్వాద కారకులుగా మారుస్తాడు. ఈ వాగ్దాన కూడికలో దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, ఆయన కొరకు ప్రత్యేకించుకున్నాడు, ప్రత్యేకమైన జీవితంలో నిన్ను నిలబెట్టాడు. ఆ గొప్ప కార్యము చేయటానికే నువ్వు ఎక్కడ ఉంటే ప్రేరేపించి తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకే నువ్వు వచ్చావు. ఆ కార్యము నీ జీవితంలో జరిగించడానికి దైవజన హృదయాన్ని ప్రేరేపించారు. ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చాడు. ఇదంతా కూడా ఎందుకు తెలుసా? నీ మీద దేవునికి ఉన్న కృప. ఆ కృపను స్వతంత్రించుకుందాం. ఆ కృపను ఒకటే గుర్తు, దేవునితో గడిపే క్షణం నీ జీవితంలో గొప్ప కార్యాలకు పునాదంతే. కాబట్టి ఆయనతో సహవాసం చేసినట్లా సమాధాన కారకులుగా దేవుడు నిలబెడితే రెండింతల మేలు నీ వెంట పడతాయి. మరి దేవునితో సహవాసం చేయడానికి సమయం లేదు, టైం లేదు అని అనుకుంటే నువ్వు కోల్పోయేది ఎంత? చెప్పండి. నువ్వు సంపాదించుకుంది కాదు, నువ్వు సంపాదించుకున్న దేవుడు, నువ్వు సంపాదించుకున్న దాన్ని సాతాను దొంగిలించగలడు, కానీ దేవుడిచ్చిన దాన్ని ఎవడు దొంగిలించలేడు. కాబట్టి దేవుని ప్రియబిడ, ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆయన ప్రత్యేకతతో రెండింతల మేలు నీకు సిద్ధపరిచి పిలిచాడు. నువ్వు ఇక్కడ నుండి పొందుకుని వెళ్తావా, లేకపోతే ఎప్పట్లో కాలి గంపతో వెళ్ళిపోతావా? చాయిస్ ఇస్ యూ. దేవుడు నీకే చెప్తున్నాడు, ప్రభువా, నా ఆత్మలో తీవ్రత కలిగిన బిడ్డనే, నా అవసరాలు తీర్చట కొరకు కాదయ్యా, నేను నీకు అవసరమై ఉన్నానని నువ్వు నన్ను పిలిచావు. దానికి తగినట్టుగా నేను ఈ దినము నీ సన్నిధిలో సాగిలపడుతున్నాను ప్రభువా అని దేవుని దగ్గర తీర్మానం కలిగి మోకరించి ప్రార్థన చేద్దాం.